ట్యానింగ్ తో బాధపడుతున్నారా? నుదుట పైన నలుపు, ముక్కు పైన నలుపు, ముఖం పైన నలుపుతో బాధపడుతున్నారా అని అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఈ ట్రీట్మెంట్స్ ఏ విధంగా మనకి బెనిఫిట్ అవుతాయి, ఎలా మనకి పనిచేస్తాయి, ఈ విధంగా మనకి తగ్గించుకోగలమా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. వాటికన్నిటికీ నేను సందేహాలకి, మిస్కన్సెప్షన్స్ కి, అపోహలకి అన్నిటికీ అవేర్నెస్ తీసుకొద్దామని అవేర్నెస్ వీడియో చేస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి నుదుటి పైన నలుపు వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అది నలుపు వచ్చినాక బాగా ట్యానింగ్ అయిపోయి ఎక్కువగా పిగ్మెంటేషన్స్ కూడా వచ్చినట్టుగా ఉంటుందని. సో అలాంటప్పుడు ఎలా మనం చూసుకోవాలి, అసలు ట్యానింగ్ ఉందా లేదా అని మనము ఎప్పుడు గమనించాలి, ఎలా చేయాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ట్యానింగ్ అనేది వచ్చిన దానికి మనము భుజం పైన, ఛాతి పైన జస్ట్ మనం షర్ట్ ఇలా తీసుకొని చూసుకున్నా కానీ కవర్డ్ ఏరియాకి మన ముఖానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ విధంగా చూసుకుంటే ట్యానింగ్ మనకు వచ్చినట్టుగా మనకి తేడా తెలిసిపోతుంది. ఒకవేళ ముఖం పైన, మెడ పైన బాగా నల్లగా ఉంది, మనకి భుజం పైన, ఛాతి పైన ఉన్న చర్మానికి అని కంపారిజన్ లో అనుకుంటే గనక అది ట్యానింగ్ వచ్చినట్టుగా. కొంతమందికి చేతుల పైన ట్యానింగ్ ఇక్కడ షర్ట్ లైన్ దగ్గర లేకపోతే బ్లౌజ్ గీత దగ్గర మనకి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు కేవలం ఇలా పైకెత్తి చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకి తేడా ఉంటుందన్నమాట. సో దాన్ని ట్యానింగ్ అని అంటాం అనమాట. మరి ఈ ట్యానింగ్ ఎలా వస్తుంది? సన్లైట్ ఎక్స్పోజర్ తోటి వస్తుందా, ఎండకి వెళ్తే వస్తుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది పేషెంట్స్ అయితే కరాఖండిగా చెప్తారు, నేను అసలుకి ఎండలోకే వెళ్ళాను సార్, నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఇంట్లో ఉండంగా నాకు ఎందుకు ట్యానింగ్ అవుతుంది అని అంటారు. మీకు గమనించాల్సింది ఏంటంటే ఎండకి వెళ్లాల్సిన అవసరం మీకు లేకున్నా కానీ సన్లైట్ అనేది మీ దగ్గరకు వస్తుంది, సూర్యుడు వెలుతురు అనేది మీ దగ్గరకు వస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే చర్మంలో నలుపు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. సన్లైట్ అనేది మన దగ్గరికి ఎప్పుడు కిటికీ ద్వారా కానివ్వండి, బాల్కనీస్ లో మనం కూర్చున్నా కానీ, కారిడార్ లో నడుస్తున్నా కానీ, బస్ స్టాప్ లో నిలబడి ఉన్నప్పుడు కూడా మనకి ఆ సన్లైట్ అనేది తగలటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరగటం తోటి మనకి చర్మం పైన నలుపు అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా చర్మంలో మనకి నలుపు పెరిగినప్పుడు మనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెనిఫిట్ ఉంటది అని అంటే సన్ స్క్రీన్ పెట్టుకోవాలండి. సన్ స్క్రీన్ పెట్టుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. అలానే మరి ఈ ట్యానింగ్ సన్లైట్ మనం ఇంట్లో ఉన్నప్పుడు మరి ఎలా అవుతుంది అని అంటే మన కిటికీలోంచి వచ్చేటప్పుడు కూడా మనకి ఎండనే ఉంటుంది. అలానే మీరు వంటగదిలో సమయం ఎక్కువగా ఉంటున్నప్పుడు మీకు అక్కడ కిటికీలు కూడా ఉంటాయండి. వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టుకుంటాం కదా, సో ఆ ప్రదేశం నుంచి మనకి ఆ కిటికీల్లోంచి మనకి సన్లైట్ అనేది, గాలి అనేది రావటానికని మనం కట్టుకుంటాం. సో అలా కిటికీలోంచి మనకి సూర్యుడు వెలుతురు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ మనకు వచ్చేదే అక్కడ అన్నమాట. సో అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మనం ఖచ్చితంగా మనము వంటింట్లో ఉన్నా కానీ మనకి తగులుతూ ఉంటుంది. మరి సన్ స్క్రీన్స్ ఎప్పుడు పెట్టుకోవాలండి ఇలాంటప్పుడు అని అంటే ఉదయం లేచినప్పుడు మీరు 6 గంటలకు, 7 గంటలకు, 8 గంటలకు ఎప్పుడైతే లేస్తారో ఆ టైంలోనే మీరు సన్ స్క్రీన్ అనేది ఫేస్ పైన పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే మీరు ఇమీడియట్ గా 11ంటికి, 12ంటికి లేకపోతే స్నానం చేసి మీరు బయటికి వెళ్తున్నారు వర్కింగ్ ఉమెన్ అని అంటే మీరు ఖచ్చితంగా స్నానం చేసినాక మళ్ళీ సన్ స్క్రీన్ ఒకటి పెట్టుకోవాలండి. మళ్ళీ మధ్యాహ్నం పూట ఒక సన్ స్క్రీన్ ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మగవాళ్ళు ఒకవేళ మార్కెటింగ్ లో ఉండి బయట ఎండకి బాగా తిరుగుతున్నారు, సన్లైట్ ఎక్స్పోజర్ అవుతుంది అని అంటే వాళ్ళు కూడా సన్ స్క్రీన్స్ ప్రతి 2 గంటలకి, 3 గంటలకి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నివారణ ముఖ్యం కదండి. సో నివారణ ఎలా చేస్తారు అని అంటే, ప్రివెన్షన్ ఎలా చేస్తారని అంటే సన్ స్క్రీన్ పెట్టుకోవటం. సన్ స్క్రీన్ ఎంత మంచిగా పెడుతూ ఉంటే అంత మంచిగా మనకి బెనిఫిట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో సన్ స్క్రీన్ అనేది మనం ఖచ్చితంగా మంచిగా అప్లై చేస్తే మనకి ట్యానింగ్ అనేది రాకుండా, ఇబ్బంది లేకుండా అనేది చేస్తుంది అనమాట. మరి సన్ స్క్రీన్ తో పాటు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు అని అంటారు. అలాంటప్పుడు మీరు మంచి మాయిశ్చరైజర్, మా దగ్గర మంచి సెలీసాఫ్ట్ అనే మాయిశ్చరైజర్ ఉంటుందండి, చాలా బాగా పనిచేస్తుంది. ఎంతో మంది ఇష్టపడి చాలా మంచిగా యూస్ చేసుకుంటూ ఉంటారండి. అది హైలూరానిక్ యాసిడ్ సిరమైజ్ బేస్డ్ మాయిశ్చరైజర్ గా ఉంటుందండి, చాలా మంచిగా పనిచేస్తుంది కూడా. అలానే మనకి ముఖ్యమైనది ఏంటంటే చర్మంలో మనకి మంచిగా సీరమ్స్ యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీగా చేస్తుంది అనమాట. వైటమిన్ సి, కోజిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ సీరమ్స్, అలానే ఇతరత్ర సీరమ్స్ కూడా ఉంటాయన్నమాట. అలానే మనకి కర్క్యూమిన్, టెట్రాహైడ్రో కర్క్యూమిన్స్, పైపరిడిన్ క్రీమ్స్, అలానే ఆస్కార్బిక్ యాసిడ్, నియాసినమైడ్ సీరమ్స్, ఇలాంటివి ఎన్నో సీరమ్స్ కూడా మనం పెట్టుకుంటూ ఉంటే చర్మంలో మనకి మంచిగా ట్యానింగ్ తగ్గి మంచిగా పిగ్మెంటేషన్ తగ్గటానికని ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయండి. సో ఇలానే కాకుండా ట్యానింగ్ లో మనకి లేజర్స్, పీల్స్,
అలానే డర్మాఫ్రాక్ థెరపీస్, మైక్రో నీడ్లింగ్, సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్, కొత్తగా మేము స్కిన్ బూస్టర్స్ అవి స్టార్ట్ చేశామండి. స్కిన్ లైవ్ అనే థెరపీస్ ఉంటాయండి. ఇవి మనకి మంచిగా హైలూరానిక్ యాసిడ్ సీరమ్స్ తోటి మనకి ఎలా అయితే చర్మం పైన వస్తుందో హైలూరానిక్ యాసిడ్ తోటి చర్మం లోపల మనకి మంచిగా హైడ్రేషన్ అయ్యి అలానే మనకి కొత్త కొల్లాజన్ ని స్టిమ్యులేట్ అయ్యి ఆ విధంగా మనకి మంచి బెనిఫిట్స్ కూడా తీసుకొస్తాయి. పిఆర్పీస్ కూడా చేస్తామండి చర్మంలో మంచిగా నిగారింపు రావటానికని, అలానే చర్మంలో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి తీసుకురావటానికని మంచి బెనిఫిట్స్ కూడా మనం కొన్ని మాస్క్ థెరపీస్ కూడా ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇదండి విషయం. చర్మంలో మనకి మంచిగా రిజల్ట్స్ రావాలి అని అంటే మీరు మంచిగా జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు మా దగ్గరకు వస్తే మీ చర్మంలో ట్యానింగ్ ఎంతవరకు ఉంది, అసలు ఏ విధంగా మనకి అది బాగా ఇబ్బంది పెడుతుంది అనే దాని గురించి అని మనం తెలుసుకోవచ్చండి. అలా తెలుసుకున్న దాంతో మనం మంచిగా ట్రీట్మెంట్స్ చేసుకొని మనం వాటిని కంట్రోల్ చేసుకోవటానికని ప్రయత్నం చేయొచ్చు. మరి ఈ లేజర్ థెరపీస్ అంటే ఏంటి, పీల్స్ అంటే ఏంటి, మైక్రో నీడ్లింగ్, సీరం ఇన్ఫ్యూజన్ థెరపీస్ అంటే ఏంటి అని అంటే నేను నా నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ అవేర్నెస్ వీడియోలో నేను మళ్ళీ మీకు డీటెయిల్ గా చెప్తానండి. మీకు ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, మిస్కన్సెప్షన్స్ కానీ లేకపోతే ఎటువంటి టాపిక్స్ నేను డిస్కస్ చేయాలన్నా కానీ తప్పకుండా మీరు పాజిటివ్ కమెంట్స్ అనేది నా కామెంట్ సెక్షన్ లో పెడితే నాకు సమయం దొరికినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ చేస్తాను. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కి నా వీడియోని లైక్ చేసి ఎవరికైనా ట్యానింగ్ తో ఇబ్బంది పడుతున్నారని అంటే నాకు కారణం ట్యానింగ్ నాకు తెలియదు కదా అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ ని వాళ్ళని షేర్ చేయండి. మీ పిల్లలకైనా సరే, మీ పెద్దవాళ్ళకైనా సరే, అమ్మ నాన్నకైనా సరే, ఎవరికైనా కానీ తెలిసిన వాళ్ళకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, మిత్రులకి ఎవరికైనా కానీ షేర్ చేసి నా ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ లో పాలు పంచుకుంటారని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్ లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.